ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? మంచి అవకాశం వచ్చింది రోజీ. మా అన్నయ్య ఆ త్రిపుర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తున్నాడంట. అవునా? అంటే మళ్ళీ మా అక్క ఇక్కడికి వస్తుందా? ఏంటొచ్చేది, పెద్దమ్మకి అనంత్కి వాళ్ళ మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. అలాగే బామ్మకి కానీ ఈ ఇంట్లో అందరికి కానీ ఆ కుటుంబం అన్నా, మీ అక్క, మీ పెద్దమ్మ గాయత్రన్నా పగతో రగిలిపోయే మాస్టర్ ప్లాన్ వేశా. ఏంటి ఫణి, అసలు ఏమంటున్నావు? ఒక నిమిషం చెప్తాను ఉర్వశి. హలో, ఎస్ఐ గారు, నేను ఫణిని మాట్లాడుతున్నా. చెప్పండి ఫణి గారు, ఏదైనా ఫేవర్ చేయాలా? అవును సార్, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు. మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే సార్, అలాగే. ఏంటి ఫణి, ఏం చేస్తున్నావు? వెయిట్ ఉర్వశి, అసలు కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు నన్ను చంపినా సరే నేను నా సుందరి లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. బాలగారు, మీకు దండం పెడతాను, మీరు వెళ్ళిపోండి. వెళ్ళండి బాలగారు. నేను వెళ్ళను. ఏంటి న్యూసెన్స్? దేవుళ్ళ వచ్చారండి. ఇతను నా భర్తను చంపడమే కాకుండా అమాయకురాల్ని చేసి నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు. ఇతను దుర్మార్గుడండి. ఇతను అరెస్ట్ చేయండి. ఇతనికి ఏ శిక్ష అయినా విధించండి. మీకు దండం పెడతాను. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్. సార్ ప్లీజ్ వద్దు సార్. అమ్మా నువ్వైనా సుందరి. చెప్పమ్మా, బాలగారిని వదిలేమని చెప్పు. సుందరి, నువ్వే కాపాడాలి సుందరి. నేను ఏ తప్పు చేయలేదు. తీసుకో. ఏ తప్పు చేసావు? బాలగారు. స్టేషన్కి వెళ్ళి తెలుసుకుందాం పదా. లేదు, సుందరి, సార్, ప్లీజ్ సార్. వదలండి. త్రిపుర ఫోన్ చేస్తుంది. స్టార్ట్ అయింది, పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏం జరిగింది త్రిపుర? బాల అక్కడికి వచ్చాడా? వచ్చారు అత్తయ్య గారు, కానీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేశారా? ఫణి, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారంట్రా? అనుకున్న నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. పెద్దమ్మా, నువ్వేం కంగారు పడకు. అన్ని సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్, నన్ను వదలండి. నేను ఏ తప్పు చేయలేదు. నా సుందరి కోసం అక్కడున్నాను. ఎస్ఐ గారు, నన్ను వదలండి. ఏయ్ అరవకు. హలో సార్. ఆ బాలగాన్ని అరెస్ట్ చేసావా? అరెస్ట్ చేశాను సార్, ఇప్పుడే సెల్లో పెట్టాను. ఇప్పుడు ఆ బాలగాడిని మీ లాఠీలు విరిగేదాకా ఇరక్కొట్టండి. సార్, సెల్లో కొట్టడం అంటే మాకే ప్రాబ్లం అవుతుంది. నువ్వు అడిగినంత డబ్బిస్తాను. ఆ బాలగాడిని మీరు కొడుతుంటే వాడి అరుపులు ఇక్కడికి వినిపించాలి. అది కాదు సార్, చూడ్డానికి చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉన్న అలాంటి వాడిని కొట్టడం అంటే. ఎస్ఐ గారు,
మనకు అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంటే జాలి, దయ, కరుణ లాంటివి పక్కన పెట్టేయాలి. మీరు ఆ బాలని ఎంతలా హింసిస్తే అన్ని లక్షలు మీకిస్తాను. వాడిని మీరు కొట్టే దెబ్బలు నాకు వీడియో తీసి పంపించండి. ఆ వీడియో బయటకొస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్. ఆ వీడియో బయటికెళ్ళదు. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. హ్మ్. కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు, నాకు నా సుందరి కావాలా. అందుకే నేను అక్కడ నుంచున్నాను. నేను ఎలాంటి గొడవ చేయను. ఇంకా నన్ను వదిలేండి ఎస్ఐ గారు. నేను వెళ్ళి సుందరిని బతిమలాడి మా అత్తయ్య నొప్పించి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. రేయ్, నువ్వు అలా న్యూసెన్స్ చేస్తుంటే నిన్నెలా వదులుతాను రా? హా? లేదు ఎస్ఐ గారు, నేను వెళ్ళిపోవాలి. నేను వెళ్తా. ఎస్ఐ గారు, మీరు ఇలా చేయకూడదు. అలాంటి వాళ్ళని మీరు కొట్టకూడదు. రేయ్, నేనేం చేయాలో నువ్వే చెప్తున్నావేంటి? ఎస్ఐ గారు, మీరు చేస్తుంది రాంగు, తప్పు. నన్ను కొట్టారని మా బామ్మక్క అని తెలిస్తే మా బామ్మ అస్సలు ఊరుకోదు. ఏంట్రా ఊరుకునేది? కొట్టండి. అమ్మా! కొట్టండి, కొట్టండి. ఎస్ఐ గారు, మా అన్నయ్యని అరెస్ట్ చేశారంట కదా? మీ అన్నయ్య? మీ అన్నయ్య ఎవరు? అదేనండి, బాలకృష్ణ అని మా అన్నయ్య. ఆయన అరెస్ట్ చేశారంట కదా? ఓ, అతనా? న్యూసెన్స్ చేస్తున్నాడని కేసు పెడితే తీసుకొచ్చి తగిన బుద్ధి చెప్పాం. సార్, మా అన్నయ్య అలాంటి వాడు కాదు సార్. మా అన్నయ్య చాలా మంచివాడు. చూడండి సార్, మాకు కంప్లైంట్ వచ్చింది, దానికి మేము రియాక్ట్ అయ్యాం. మా డ్యూటీ మేము చేసామంతే. లాయర్ గారు, ఇదిగోండి బెయిల్ పేపర్స్. బెయిల్ పేపర్స్.